నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం వెలుగోడు గ్రామంలో ఉన్నాం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్రంలో. సో మనతో పాటు జావిద్, ఇతను రీసెంట్గా సమ్మక్క సారక్క జాతరలో కొంతమంది మీడియా ముసుగులో ఈయనకు సంబంధించినటువంటి ఒక జీవనోపాధిని పైన దెబ్బకొట్టినటువంటి సందర్భం మనందరం కూడా సోషల్ మీడియా చూసినాం. వలితో పాటు దానికంటే ముందు 2 రోజుల ముందు ఈయన ఎవరైతే బండ్లు అమ్ముతున్నాడో ఆ బండ్లన్నీ కూడా రోడ్ల పైన పారేసి ఈయన పొట్టగొట్టినటువంటి వీడియోలు మనందరం కూడా చూసినాం. సో అప్పుడు ఆ సందర్భంలో అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయం జావిద్ మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జావిద్, చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది, అసలు మీరు ఎందుకు పోవడం జరిగింది అక్కడికి? అసలు మేము వ్యాపారానికి పోయినాం సార్. ఆయన వచ్చినాడు, ఫస్ట్ పేరు అడిగినాడు, జావిద్ అని చెప్పినాను. మీరు ముస్లిమ్స్ ఇక్కడ వచ్చి ఎందుకు అమ్ముతున్నారు అని చెప్పినాడు. అంటే ముస్లిమ్స్ అని కాదన్నా, మేము ఏడైనా అమ్ముతామని చెప్పినాము. లేదు, మీరు రాకూడదు, మీరు హిందువుల్ని చంపడానికి వచ్చినారా, అదే ఏది చేయడానికి వచ్చినారు, మీరు ఎందుకు వచ్చినారు, ఫుడ్ జిహాద్ మీది ఎందుకు వచ్చినా ఇక్కడ మీరు అది అని చెప్పినారు సార్. మేము చెప్పినాం, మేము నార్మల్గా ఏడైనా అమ్ముతాం, మసీదులకాడైనా అమ్ముతామని చెప్పినాం సార్. ఆయన వినకుండా ఇంకా ఏదేదో చేసినాడు సార్, అంతే. అసలు మీరు ఇక్కడ వెలుగోడు నుంచి సమ్మక్క సారక్క జాతర దాదాపు 500 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం పోవాలని ఎందుకు అనిపించింది అసలు? వ్యాపారం మస్తు మంది వస్తారు, వ్యాపారం బాగా జరుగుతుందని పోయినాం సార్, అంతే. అంటే జనరల్ మీరు ఎక్కడికి పోతారు? ఏపీలో ఫస్ట్ టైం తెలంగాణ పోవడం? ఎంత ముందు తెలంగాణలో అమ్మినాం సార్. పక్క ఊళ్ళో జాతరకి పోలే సార్. జాతరకు పెద్ద జాతర, మైసమ్మ జాతర అని పోయినాం సార్. సమ్మక్క సారక్క పోయినాం. ఇక్కడ మన శ్రీశైలం కూడా పోతాం సార్ శివరాత్రి. దానివల్ల వాళ్ళు వీడియోలు వదలడం వల్ల దానివల్ల వెళ్ళలేకపోయినాం మేము. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ బన్ను తింటే దాని అసలు ఈ బన్ను, కోవా బన్ను ఎట్లా తయారు చేస్తారు మీరు? అసలు ఎట్లా అమ్ముతారు? బన్ను బేకరీలో కొనుక్కుంటాం సార్. కవ్వ మేమే చేస్తాం సార్. పాలు, చక్కెర, రవ్వ మేమే తయారు చేసి చేస్తాం సార్. చేస్తారు. చేసి అంటే మీకు గిట్టుబాటు అవుతుంది అసలు? అయితేనే కదా సార్ చేసేది, లేకుంటే ఎందుకు చేస్తాం సార్? ఎంత అవుతుంది మీకు? అంటే ఒక రోజు ఒక 500 బండ్లు అయితే మీకు ఎంత వస్తుంది? 1000 లోపలనే మిగులుతుంది సార్. 1000 లోపల మిగులుతుంది. బాగా జరిగితే 1000 పైన కూడా మిగులుతుంది సార్. కరెక్ట్ గాని చెప్పలేము కదా సార్, ఇంత అని. అట్లా మిగులుతుంది, గిట్టుబాటు అవుతుంది. సో ఎప్పుడన్నా అంటే మీరు ఎప్పటి నుంచి చేస్తారు ఈ వ్యాపారం అంతా? మా నాన్నల తాతల గారి నుంచి చేస్తున్నారు సార్. నాన్న తాతల నుంచి వ్యాపారం చేస్తారు. ఇప్పుడు మీరేమో వ్యాపారం చేయడం, మీరు వాళ్ళు ఏమో కూలికి పోయిండు, అంతేనా? అంతే సార్. సో ఎంతమంది మీరు మొత్తం అక్కడికి? మేము దాదాపు అంటే 2-3 ఆటోలో పోయినాం సార్. 10 మంది దగ్గర పోయినాం సార్. అంటే వాళ్ళు ఒక చోట దూరం పోయినాం సార్. పెద్దగా ఒక సైడ్ వెళ్ళిపోయినాం వ్యాపారానికి. ఈయన వచ్చి మేమిద్దరం దొరికినాం. ఇట్లా అట్లా రాష్ట్రంలో ఆయన వస్తే ఇంకా ఊకే ఎందుకు వాళ్ళతో గొడవ అని మేము వచ్చేసినాం సార్, అంతే. లాస్ అయిందా మీకు? ఏమైనా లాస్ అయింది సార్. ఎంత అయింది లాస్? 1,00,000 దగ్గర సార్. 1,00,000 దగ్గర లాస్ అయింది మీకు? అదే బండ్లతోటి రావడం పోవడం అన్ని కలిపి. అంటే మధ్యలో వచ్చినప్పుడు అంటే అది కోవాని ఏం చేసింది మరి? మీరు అంత మిగిలిన కోవాని ఈడే వచ్చి పాడేసినాం సార్. పాడేసినాం సార్. సో ఇప్పుడు ప్రధానంగా కోవాలో ఏదో కలుపుతున్నారు, దీనివల్ల చాలా రకాల ఇబ్బందులు అవుతున్నాయి, హిందువులకి చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఏం ఇబ్బంది లేదు సార్. మీరు ఏమైనా డౌట్ ఉంటే అడిగే వాళ్ళకి ఈడ వచ్చి మా ఊరికి వచ్చి చెక్ చేసి పోండి, అంతే. మీరు ఎప్పటి నుంచి అంటే మీ తాతల కాలం నుంచి వ్యాపారం చేస్తున్నారు? ఎప్పుడు ఇలాంటి ఇబ్బంది రాలేదు? ఎప్పుడు రాలేదు సార్. ఎప్పుడు మాకు ఒకరు వచ్చి మైక్ పెట్టలేదు మా కాడ. ఎప్పుడు మేము ఫేస్ చేయలేదు. అది ఎలా మాట్లాడు కూడా మాకు తెలియదు కొద్దిగా, అంతే. వ్యాపారం వరకే పోయినాం కానీ దాని గురించి ఏం మాకు లాభం లేదు, ఏం లేదు సార్. జనరల్ గా మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో రాష్ట్రం పోతున్నప్పుడు కనీసం ఏదో ఒక ఐడి కార్డు పట్టుకోపోతారు కదా, మీరు ఎందుకు పట్టుకోపోలేదు అసలు? అంటే అంత ఐడియా సెల్లో ఉంది సార్, నా ఓటర్ కార్డు ఉంది. ఏమంటే సెల్ స్విచ్ ఆఫ్ అయింది సార్. చూపిస్తాము, సెల్ ఛార్జింగ్ లేదంటే కూడా వాళ్ళు ఫుడ్ జిహాద్ మీరు ఎక్కడి నుంచో వచ్చినారు, ఏం చేయడానికి వచ్చినారు, అది ఇది అని అడిగి ఇబ్బంది పెట్టినారు సార్. ఇంకా పక్కన వాళ్ళు ఇంకా క్వశ్చన్ వేయడం వల్ల మాకేం అర్థం కాలే. ఆడ కొడతారేమో భయంతో మేము ఊకే ఉన్నాము, ఏం చెప్పలేదు. ఇంకా వాళ్ళు బన్నులు అవి ఇది మొత్తం పారేసినారు సార్. రోడ్డు మీదే పారేసినారు. పోలీసు వాళ్ళు జనాలు పారేసినారు. మీడియా వాళ్ళు కాదు, వాళ్ళు ఒక 4 బ్యాచ్ పోతుంటే వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఇట్లా ముస్లిమ్స్ మా హిందువుల జాతరలో ఎందుకు అమ్ముతున్నారు అది ఇది అని చెప్పి వాళ్ళకి నిలబెట్టుకొని వాళ్ళు ఇంకా తాగి ఉన్నారు. ఒకటి అది ఇది చేయడానికి పోయినారు సార్. ఇంకా పారేసినారు, అంతే. సో ఏమనిపిస్తుంది ఈ పరిణామాలు చూస్తూ ఉంటే? సమ్మక్క సారక్క జాతరకి ఎందుకు పోయినామని అనిపించిందా? వ్యాపారానికి పోయినాం కానీ వీళ్ళు వచ్చి ఇట్లా చేస్తారని ఎప్పుడు అనుకోలేదు, కళ్ళ కూడా అనుకోలేదు సార్. ఇట్లా మనకి చేస్తారనేది అనుకోలేదు సార్. ఎక్కడ పోయినా మాకు ఏం చెప్పరు, ఎవరి వ్యాపారం చేసుకుంటాం వస్తాం, మాకు ఏడా ఇబ్బంది లేదు. వాళ్ళే అట్లా చేసినారు సార్. మరి ఇప్పుడు ఏంది మరి నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు దీని మీద? అంటే ఇంత దుష్ప్రచారం జరిగింది కదా, అదే దాని గురించే సార్ 15 రోజుల నుంచి ఖాళీగానే ఉన్నాం. మేము ఏం చేయాలి అనేది అర్థం కాకుండా ఉన్నాం సార్. మహాశివరాత్రి పోవాలా మీరు? ప్రతి శివరాత్రి పోతా ఉంటారు కదా? పోతుండే సార్, ఇవి జరగడం వల్ల పోలే సార్. జరిగితే మళ్ళీ అక్కడ భయంతో పోలేదా? అంతే సార్, అంతే.
మరి ఏంది మరి నెక్స్ట్ మీ జీవనోపాధి ఏంది పరిస్థితి? అదే సార్ దాని గురించి ఎదురు చూస్తున్నాం సార్, ఏం చేయాలా. పెళ్ళైందా? పెళ్లి కాలేదు సార్. పెళ్లి కాలే. ఎంత ఏజ్? 25 సార్. 25 ఉంటుంది. ఓకే. ఎప్పటి నుంచి మీరు మీరు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తారు? మేము చిన్నప్పటి నుంచి సార్. చిన్నప్పుడు అంటే చదువుకోలేదా మీరు? చదువుకోలేదు సార్. ఎందుకు మీ పేరెంట్స్ చదివలేదా? అంటే మొత్తం ఆర్థిక సాయం కాదు ఆర్థిక అట్లా. లేకగా అవును. చేస్తున్నారు. సో మరి ఎట్లా అంటే మీరు తెలంగాణకు వచ్చి సమ్మక్క సారక్క జాతరలో మీరు ఇట్లా చేయడం వల్ల తెలంగాణ ప్రజల పైన మీకు కోపం ఉన్నదా? తెలంగాణ ప్రజల మీద కోపం కాదు సార్, వాళ్ళు చేసిన వాళ్ళకే చెప్తాం కానీ తెలంగాణ ప్రజలు దీంట్లో ఏం ఇన్వాల్వ్ లేదు, వాళ్ళు ఏం చెప్పలేదు. అందరు బాగానే ఉన్నారు, తినే గారికి తిన్నారు సార్. అందరు మీరు రీజనబుల్ రేట్ అమ్ముతున్నారని చెప్పినారు కూడా తిన్నారు. ఏం వీళ్ళు మధ్యలో వచ్చి మొత్తం గబ్బు లేపినారు సార్. అంతే. తెలంగాణ ప్రజల మీద మాకు ఎప్పుడు ఇది లేదు, చాలా చోట్ల అమ్మినాం, తిన్నారు కూడా. వీళ్ళు ఒక్కటి వచ్చే ఇట్లా చేసినారు మాకు, అంతే. సో మరి దీన్ని బట్టి మీరు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల నుంచి కూడా మీకు చాలా పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. అవును సార్. చాలా మంది కూడా మీకు పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అవును సార్, అవును సార్. వాళ్ళ వీడియో చూసి కూడా చాలా మంది ఏడుస్తున్నారు కూడా. అవును సార్, సందర్భాలు కనబడుతున్నాయి. అసలు ఏంది అది మీకు మద్దతు పెరుగుతా ఉంది కదా? సో ఒకవైపు మద్దతు పెరుగుతా ఉంది, ఒకవైపు మీ బిజినెస్ దెబ్బ పడ్డది. ఎట్లా చూస్తున్నారు అసలు మీరు? మద్దతు వస్తే చాలా సంతోషం సార్, అందరికీ చేస్తున్నారు. ఏమంటే లాస్ట్కి కూడా పట్టించుకుంటే అది కూడా బాగుంటుంది సార్, అంతే సార్. సో ఇప్పుడు ఎప్పుడన్నా ఈ వెలుగోడులో ముస్లిం హిందూ మధ్య ఏమైనా గొడవలు జరిగేటి ఎప్పుడన్నా? ఇప్పుడు ఏం కాలేదు సార్, చిన్న ఇది గీత కూడా రాలేదు సార్. ఇక్కడ ఏమి జరగదు సార్. ఎవరి పనిలో వాళ్ళు పోతారు వస్తారు, ఎవరి పని వారు చూసుకుంటారు, అంతేగాని ఇక్కడ ఏమి ఎప్పుడు అది చేయము, అది ఎవరి తాట రాదు. జనరల్ పాలకోవా ఎన్ని రోజులు నిల్వ ఉంటది సార్? 15 రోజుల వరకు ఉంటుంది సార్. గోవా బన్ను 10 రోజులు సార్. 10 రోజులు, 8 నుంచి 10 రోజులు ఉంటుంది. అది ఉంటుంది సార్. ఏమంటే మా కాడ ఉండదు, అయిపోతుంది. అది మేము స్టాక్ పెట్టుకోము ఎక్కువ, అయిపోతుంది మళ్ళీ ట్రాన్స్పోర్ట్లో తెచ్చుకుంటాం. కవా ఏమైనా మిగిలిది ఉంటే మళ్ళీ బన్ను ట్రాన్స్పోర్ట్లో తెచ్చుకుంటాం, అంతేగాని ఈ స్టాక్ పెట్టి అమ్మేది కాదు సార్. మాకు 10 రూపాయల వ్యాపారం టకార ఒకటి తినే కాడ 2-3 తింటారు సార్. 30-40 అయ్యేది. 50 రూపాయలు అంటే ఎవరు తీసుకుంటారు సార్? 300-400 పోతాయని ఎవరు తీసుకోరు. 50 రూపాయలు ఇస్తే 5 మంది తింటారు పిల్లలు. 10 రూపాయలు కదా అని 50 అంటే ఒక్కరికి కూడా ఇప్పియారు. మరి ఎందుకు మీరు ఎక్కువ రేట్ అమ్మచ్చు కదా, తక్కువ రేట్ ఎందుకు అమ్ముతున్నారు అసలు? అంటే మాకు గిట్టుబాటు ఉంది కాబట్టి అమ్ముతున్నాం సార్. అందరికి సహజమైన ధరలకి అమ్మాలని మా కోరిక, అంతే. ఇప్పటివరకు ఎవరికి ఇబ్బంది కాలేదు ఎక్కువ ఆడ కాలేదు సార్, ఎప్పుడు మాకు ఫేస్ చేయలే, ఇట్లా ఫేస్ చేయలే మేము ఎప్పుడు. ఈ కళ్ళు కూడా ఊహించుకోలే. ఏమంటే ఆయన వచ్చినాడు మొత్తం కప్పులు లేపిపోయినాడు, అంతే. మీ జీవితాల్లో కొంచెం చిన్న అంతే 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 సార్. సో మరి నెక్స్ట్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ ప్రభుత్వం, మీ ప్రజలకు కానీ లేకపోతే తెలంగాణ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలైతే ఏం లేదు సార్, మొత్తం చేసింది ఆయననే. మాకు ప్రజల మద్దతే ఉంది. చేసిన వారికి అందరికీ థ్యాంక్స్, మాకు మద్దతు చేసినందుకు అందరికీ థ్యాంక్స్, అంతే సార్. సో ఇది మొత్తానికైతే జావేద్ చెప్తున్నటువంటి మాటలు ఇవి. సో నేను కూడా చాలా వాళ్ళ వీడియోలను కూడా చూసిన. సో చాలా దుర్మార్గంగా, చాలా అరాచకంగా, ఒక రాక్షసుల్లాగా వ్యవహరించి ఈరోజు సమాజంలో ఒక విద్వేషం రగిల్చేలా, హిందూ ముస్లిం మతాల మధ్య విద్వేషాలు సృష్టించి మత గొడవలు రేపుదామనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేశారో, సో ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు చిన్న బతుకులు వీళ్ళు చదువుకోలేదు. రోజుకు ఒక 500, 600, 700 రూపాయలు వచ్చేటువంటి బతుకులు వీళ్ళవి. ఇలాంటి చిన్న బతుకులపైన వాళ్ళు నిజంగా మీడియా ముసుగులో వచ్చి ఎంత దారుణంగా వివరించారో అందరం కూడా చూసినాం. సో ఇలాంటి వాటి పట్ల సమాజం ఎవరైతే ఉన్నారో, ఇలాంటి అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉంది అని కోరుకుంటున్నాం. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.